నమస్తే, వెల్కమ్ టు యోయో టీవీ. ప్రస్తుతం మనం స్టేషన్ గన్పూర్ నియోజకవర్గంలో అయితే ఉన్నాం. సో తెలంగాణ రాష్ట్రంలో ఒక వార్త అయితే జోరుగా నడుస్తూ ఉంది. ఎవరైతే పార్టీ మారిన ఎమ్మెల్యేలు, ఎవరైతే 10 మంది ఎమ్మెల్యేలు ఉన్నారో వాళ్ళ నియోజకవర్గాల్లో పక్కా బై ఎలక్షన్ వస్తుందని చెప్పేసి ఒక వార్త జోరుగా నడుస్తూ ఉంది. సో మరి నిజంగా ఆ బై ఎలక్షన్ వస్తుందా, వస్తే ప్రజలు ఎట్లా తీర్పిస్తారు అనే దాని గురించి యోయోటీ ద్వారా ఒక సర్వే అయితే నిర్వహించడం జరిగింది. సో ఆ నియోజకవర్గంలో అని చెప్పేసి ఒక కాన్సెప్ట్ అయితే పెట్టుకోవడం జరిగింది. సో మరి ప్రధానంగా ఆ అంశం పైన ఈరోజు మనం స్టేషన్ గన్పూర్ నియోజకవర్గంలో ఉన్నాం. సో మరి ఇక్కడ ప్రజలు ఏమనుకుంటా ఉన్నారు, సో మరి పార్టీ మారిన ఎమ్మెల్యేలు అభివృద్ధి ఎట్లా చేస్తూ ఉన్నారు, మరి పథకాలు ఎంతవరకు అందుతూ ఉన్నాయి. ప్రధానంగా దాదాపుగా ఒక వారం రోజుల క్రితం రైతులందరూ యూరియా కోసం చాలా ఇబ్బంది పడ్డ పరిస్థితి. సో వీటన్నిటి గురించి కూడా మాట్లాడదాం. సో మరి ఇక్కడ ఉన్నాం, మనతో పాటు అంకుల్ కూడా ఉన్నారు. అంకుల్ నమస్తే. నమస్తే. ఏం పేరండి? నా పేరు చేపూర్ ప్రభాకర్. ఎక్కడ ఉండేది? గన్పూర్ చాగల్ గ్రామానికి చేపూర్ ఎస్సీ మాదిగా. అంకుల్ మరి ఇప్పుడు స్టేషన్ గన్పూర్లో ప్రధానంగా ఇందాక నేను చెప్పింది వినే ఉంటారు. సో మరి ఈ 10 మంది పార్టీ మారిన ఎమ్మెల్యేల నియోజకవర్గాలలో బై ఎలక్షన్ వస్తుంది అని చెప్పేసి ఒక వార్త నడుస్తూ ఉంది. సో ఎట్లుంది మరి అభివృద్ధి విషయంలో కావచ్చు, స్టేషన్ గన్పూర్లో ఎట్లుంది పరిస్థితి? అభివృద్ధి విషయం అంటే సార్, కడియం వచ్చినాకనే 1000 కోట్లు తెచ్చాడు. రాజే అనేటైనే ఆయన రాజే అనేటంటే కొంతవరకు కార్యకర్తలు ఆయనను ఆగం చేసిండు. కాబట్టి కడియమే అనుకూలంగా మళ్ళీ ఎలక్షన్ పెట్టినా గెలుస్తాడు. దమ్మున్న మునగాడు, పనిచేసిన మునగాడు. కడియం సిరియారి ఒక నాయకుడు, ఒక అందరి ఒక కుల మతం లేకుండా, ఎస్సీ ఎస్టీలు లేకుండా బలహీన వర్గాలకు ఆశాజ్యోతి. కాబట్టి నేను అనేది ఏంటంటే కడియం సిరియారి అనేటైనే ఈ రాజే అనేటైనే కొంత మనకు విమర్శించే హక్కు ఆయనకు లేదు. మరి అట్లా అనుకుంటే కేసీఆర్ అప్పుడు ఎమ్మెల్యేలు కాంగ్రెస్లోకి వెళ్తే 16 మంది గెలిచిండు. 16 మంది మంచిగా ఊడబిక్కున్నాడు. మరి అప్పుడెందుకు అడగలేదు? ఈ ప్రభుత్వం అడుగుడు, ఆ ప్రభుత్వం ఎందుకు విమర్శించలేదు? ప్రభుత్వం ఎందుకు కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఊడబిక్కొని నీ అక్క బర్రెగదత్తాలు ఊడబిక్కున్నట్టు వెళ్ళిపోయిళ్ళు. మరి ఇప్పుడు కనీసానికి మారితే ఏమున్నది? మారితే ఏ తప్పే ఉన్నది? అభివృద్ధి గురించి మారిండు కడియం సిరియారి. అభివృద్ధి కోసమే మారినా మచ్చలేని నాయకుడు, అభివృద్ధి నాయకుడు. రూపాయి లంచం తీసుకోడు, ఒక్క రూపాయి కనుక లంచం తీసుకోడు. ఆయన బయలు ఎలక్షన్కి వెళ్తే మళ్ళా 1,50,000, ఇప్పుడు 50,000, 30,000, 4,000 గెలిచిండు. కానీ 1,50,000 మెజార్టీతో గెలుస్తాడు. అంతుంది పక్క. మాకు హాస్పిటల్ తెచ్చిండు, ఆర్డీఓ ఆఫీస్ తెచ్చిండు, తర్వాత ఈ కాలేజ్ తెచ్చిండు. కానీ మరి బాబాయ్ అంటే బాగానే ఉంది. కానీ మరి దాదాపుగా కొన్ని రోజుల క్రితం ఈ యూరియా కోసం కావచ్చు రైతులందరూ ధర్నాలు చేస్తా ఉన్నారు. ఎంతవరకు ఊరియా నేను చెప్తాను కదా. ఊరియా విషయంలో చెప్తాను సార్. అప్పుడు కాలువలు లేవు. కేసీఆర్ అప్పుడు కాలువలు కొద్దిగా తక్కువైనాయి. కాలము అనుకూలించింది. ఇప్పుడు కాలం అనుకూలించింది కాబట్టి ఆ కాలానికి 1000 ఎకరాలు వేసిండ్రు. 1000 ఎకరాలు వేసిండ్రు, నాటు పెట్టుకున్నారు. నాటు పెట్టుకునే వరకు ఎక్కడ అంతదండి ప్రభుత్వం? ఎక్కడ సాయం చేస్తుంది ప్రభుత్వం? సుధా రేవంత్ రెడ్డి సుధా చేసే ప్రయత్నం చేస్తాను. రైతులు వేదికలో మాట్లాడి అందరు ఇప్పించే ప్రయత్నం చేస్తాడు. కొంతవరకు ఊరియా నడుస్తుంది, ఏం నడుస్తలేదు. ఎమ్మెల్యేలు తప్పే ఉన్నది, ఇలా ముఖ్యమంత్రి తప్పే ఉన్నది. కేంద్రం నుంచి వాడు బండి సంజయ్ బాగా మాట్లాడతాడు, వాడు ఊరికే మాట్లాడతాడు. మా తెలంగాణ వాడు మంత్రి అయిన వాడు దేవచ్చు కదా, కిషన్ రెడ్డి దేవచ్చు కదా, అంతా ఉల్టా మాట్లాడు. మరి అంటే అప్పుడు కేంద్రంలో మోడీ గవర్నమెంట్ ఉంది, ఇప్పుడు కూడా అదే ఉంది కదా. మరి అంటే కేసీఆర్ గవర్నమెంట్ వచ్చినప్పుడు ఇప్పుడు ఎందుకు వస్తలేదని చెప్పేసి చాలా మంది రైతులు అడుగుతున్నారు. నేను చెప్పేది సార్, 1,00,000 ఎకరాలు వేసి ఈ సంవత్సరం కాలం ముమ్మరంగా అయింది. 1,00,000 ఎకరాలు వేసిండు. 1,00,000 ఎకరాలు వేసి మళ్ళీ వస్తుందో రాదో అనుకొని ఏం చేస్తానంటే మళ్ళీ ఆశంకి తీసుకుంటాను. ఇప్పుడే లైన్లు కడతాను, బదనాం చేస్తాను. ఎవడైతే టీఆర్ఎస్ ఉన్నాడో వాళ్ళే బదనాం చేస్తాను. టీఆర్ఎస్ పార్టీలో ఎవడైతే ఉన్నాడో 200, 500 కూలిచ్చి, అరే నువ్వు తిట్టురాబాయి రేవంత్ రెడ్డి తిట్టు, నీకు 500 ఇస్తా, 1000 ఇస్తా, లైన్ కట్టేసాయి అని వీళ్ళు కూలిచ్చి కొనుక్కొని మళ్ళీ ఆశంకి సుధా వీళ్ళు తీసుకొని ఆశంకి సుధా కూడబెట్టుకుంటాను. రేవంత్ రెడ్డి తిట్టే ప్రయత్నం చేస్తాను. టీఆర్ఎస్ వాళ్ళు ఈ సమస్య 500, 1000 ఇస్తాను. వాళ్ళు 1000 ఇచ్చి నేను నిలబడాలంటే వాడు 1,00,00,000 మంది ఏమున్నా ఉత్తగా ఉంటే ఏమవుతుంది? నేను 1,00,00,000 మంది తాగొచ్చు, తినొచ్చు, బిర్యానీ తినొచ్చు. మరి పథకాల సంగతి ఏంది బాబాయ్? మరి అంటే పథకాలు అందుతున్నాయి అన్ని? అందుతానే. గృహం మన ఇందిరా మిల్లు ఇచ్చిండు, తర్వాత ఇందిరా మిల్లు ఇచ్చిండు,
నిజాం ఇల్లంటే గుర్తొచ్చింది, మొన్న ఒక ఊరుకు పోతే అక్కడ ఏమంటారంటే పార్టీలు ఉన్న వాళ్ళకే ఇస్తారని చెప్పేసి ఒక మాట అంటారు, వాస్తవేనా అది? అబద్ధం అది. అన్ని పార్టీలకు ఇచ్చిళ్ళు అతితంగి, అన్ని పార్టీలకు ఇచ్చిళ్ళు అతితంగి ఇచ్చిళ్ళు, అన్ని పార్టీలకు ఇచ్చిళ్ళు అతితంగి ఇచ్చిళ్ళు. పార్టీలో ముచ్చడే లేదు. ఇప్పుడు వీళ్ళు టీఆర్ఎస్ వాళ్ళు బదనాం చేస్తానికి తప్ప ఏం లేదు. టీఆర్ఎస్ వాళ్ళు మాట్లాడదు. టీఆర్ఎస్ వాళ్ళు బదనాం చేసుడు, టీఆర్ఎస్ వాళ్ళు పక్కా బదనాం చేస్తాను. వాళ్ళు ఏమున్నదా, కేసీఆర్ ఒక్క ఇల్లు ఇవ్వలే, ఒక గుడిసేయలే. వాడు దళితులకు 10 లక్షలు ఇస్తానని ఉన్నోనికే ఇచ్చిండు. వాళ్ళ కార్యకర్తలు ఉన్నోనికే మా చాగాలు ఉన్నది. మా చాగాల్లో వాడు కాంగ్రెస్లో గెలిచిండు, మళ్ళా 5 లక్షలు ఇచ్చి తీసుకొని టీఆర్ఎస్లో చేరు. టీఆర్ఎస్కే మళ్ళీ 10 లక్షలు లోన్ ఇచ్చిండు, ట్రాక్టర్ ఇచ్చిండు. వానికి కాంట్రాక్టర్, వానికి కతి వాడే బతాడు. టీఆర్ఎస్లో ఒక సామాన్య ఎస్సీలు, బీసీలు, మైనార్టీలు, ఎస్సీ ఎస్టీలు, మైనార్టీలు ఎవడు బతికింది లేదు. ఎవడైతే కబ్జాలు చేసుడు, గుండాగిరి చేసుడు, గుండాగిరి కబ్జాలు చేసుడు. మళ్ళీ 3 సంవత్సరాలు ఆగితే మళ్ళీ బీఆర్ఎస్ పార్టీ గవర్నమెంట్ వస్తుంది అంటారు. ఎక్కడిది ఇంకా 20 సంవత్సరాల దాకా డోకలేదు మా కాంగ్రెస్కు, డోకలేదు కాంగ్రెస్కు. కేసీఆర్ బూడిదే. వాడు నయ్యిన పైసలు తీసుకున్నాడు, లారీల కొద్ది కొట్టుకొని, కింటాల కొద్ది బంగారం కొట్టుకున్నాడు, డబ్బు కొట్టుకున్నాడు. వానికి ఎక్కడ అభివృద్ధి చేసిన అభివృద్ధి లేదు, ఏం లేదు, సున్నా. ఎవరికి అభివృద్ధి చేసిండు? ఎస్సీ కార్పొరేషన్లో ఎస్సీలకు లోన్ ఇచ్చిల్లా, ఎస్సీ ఎస్టీలకు లోన్ ఇచ్చిల్లా, లేకపోతే బీసీలకు ఇచ్చిల్లా, లేకపోతే ముస్లింలకు ఇచ్చిల్లా? ఎక్కడిచ్చిలో చెప్పమన్నా దొరను. వాడు అండ్ల బండి బాగా మాట్లాడతాడు. వాడు కేసీఆర్ ఇష్టం ఉన్నాడు తిడతాడు. కేటీఆర్ వాడు వాడు పాలుతంటే వానికి ఏమున్నదే? వానికి మొన్నటిదాకా బూట్లు వేసుకొని పాయకాళ్ళ గడిగిల్లండి అంటారు, అమెరికాలో పాయకాళ్ళ గడిగిల్లు అంటాడు. వాడు ఉత్త 20 తింటాడు వాడు. అసలు మేము రైతుము, కష్టం చేసుకుంటాము. ఒక 100 బత్తాలు పండిస్తాను నేను రైతులకు దానం చేస్తాను. బువ్వ 100 నేను 100 బత్తాలు 200 బత్తాలు పండితే హాయిగా నేను రైతులు తింటాను. మా వరంగల్ జిల్లా సత్యసామలం అయింది. కాబట్టి నేను అనేది ఏంటంటే టీఆర్ఎస్ మొత్తం బదనాం చేసుడే కానీ ఏం లాభం లేదు. రేవంత్ రెడ్డి మీద కడియన్ సిరివైన బురద ఉంటే అట్లా లెవెల్ లేరు, అంత దద్దన్న లెవెల్ లేరు. భయపడే సమస్య కడియన్ సిరి పక్కకి వెళ్తాడు. 1,50,000 వస్తే బాగుంటుందా వద్దంటారా? ఎవరు నిజంగా వస్తే బాగుంటుందా వద్దంటారా? అరే గవర్నమెంట్ వాళ్ళ ఇష్టం. వాళ్ళు ఎట్లా రేవంత్ రెడ్డి ఆ ఎలక్షన్ కోడ్ ఎట్లా నిర్ణయిస్తారో అట్లా నిర్ణయించే మా సారు అనుకూలంగా ఉంటాడు. అంతేగాని రాజీనామా చేస్తే ఇప్పటికి వెళ్తాడు, ఒక్కటే రోజులోకి వెళ్తాడు. దమ్ముంటే ఎవడన్నా రమ్మాను కన్పూర్ నుంచి అంత దమ్మున్న మొనగా లేడు, నాయకుడే లేడు. థ్యాంక్ యూ.